డీటెయిల్స్ చూద్దాం. ఉండవల్లి కేంద్రంగా కీలక దౌత్య పెట్టుబడి చర్చలు చోటు చేసుకున్నాయి. చెన్నైలోని సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ బాంగ్టే చియాంగ్ మంత్రి నారా లోకేష్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉండవల్లిలో ఈ సమావేశం జరిగింది. సింగపూర్ తో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. సాంకేతికత, వాణిజ్యం, పెట్టుబడులు, సముద్ర సంబంధిత రంగాల్లో ద్వైపాక్షిక సహకారం పెంపొందించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 750 పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని, ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షిస్తున్నామని తెలిపారు. అలాగే 22 క్లస్టర్ల అభివృద్ధి జరుగుతోందని వివరించారు. గూగుల్, ఆర్సిలార్మిట్టల్ వంటి భారీ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. గతేడాదితో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో వృద్ధి నమోదైందని పేర్కొంటూ పారదర్శక పాలనతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.